నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, బేసిక్ గా ఆటిజం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం అవును. కదా. పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. అసలు ఆటిజం అనేది ఎలా కనిపెట్టాలి? ఆటిజం అంటే ఏంటి అసలు? బేసిక్‌గా మీరు ఆటిజం అన్నారు, హైపర్ యాక్టివ్ అన్నారు. ఉమ్, చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుందనమాట. మనకు బేసిక్‌గా 2 డిసీజెస్ ఉంటాయి. ఆటిజం అని, ఒకటి ఏడీహెచ్‌డీ అని. ఉమ్, సో, ఏడీహెచ్‌డీ అనేది డిఫరెంట్ డయాగ్నోసిస్, ఆటిజం అనేది డిఫరెంట్ డయాగ్నోసిస్ అనమాట. హైపర్ యాక్టివిటీ అనేది ఏడీహెచ్‌డీ కిందకి వస్తుందనమాట. అదేంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అది కంప్లీట్‌గా డిఫరెంట్ డిఫరెంట్. డిజార్డర్. ఓకే. ఆటిజం అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ డిజార్డర్. మనం మామూలుగా మనము సైకియాట్రీ డిజార్డర్స్ ఏమన్నా డయాగ్నోస్ చేయాలంటే పాటించే బుక్కుని గాని, ఒక బైబుల్ అనండి. సో, దాన్ని మనం ఏమంటామంటే డీఎస్ఎం అంటామనమాట. డీఎస్ఎం అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అని. సో, ఇది మనకు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు రాసింది. దాని ప్రకారం మనము ఆటిజం ఈజ్ ఎ డిఫరెంట్ డిజార్డర్, ఏడీహెచ్‌డీ ఈజ్ ఎ డిఫరెంట్ డిజార్డర్. బట్ చాలా మంది పీపుల్‌లో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఆటిజం కేసెస్ వస్తే అట్‌లీస్ట్ 20-30% ఆఫ్ ది కేసెస్‌లో ఆటిజము, ఏడీహెచ్‌డీ 2 కలిసి ఉంటాయన్నమాట. బట్ దీస్ ఆర్ 2 డిఫరెంట్ డిజార్డర్స్. ఓకే. మనం ఆటిజం, మీరు ఇంకో క్వెషన్ అడిగింది ఆటిజం ఎందుకొస్తుంది అని. ఉమ్, సో, ఆటిజం రావడానికి మనకు కొన్ని వందల రీజన్స్ ఉన్నాయన్నమాట. సో, మనం ఆటిజం ఏమంటామంటే స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. ఆటిజం అనేది అన్ని విధాలుగా స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే 1, 2 కాజ్ కాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాజెస్, అంటే వైడ్ వెరైటీ ఆఫ్ కాజెస్ ఉన్నదాన్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. అదేవిధంగా సిమ్టమ్స్ కూడా, ఆటిజం ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతుంది అనేదాన్ని కూడా మనకు చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఉమ్, ఆటిజం పాథాలజీ, ఏదన్నా ఒక డిసీజ్ తీసుకుంటే ఇందువల్ల ఈ డిసీజ్ వస్తుంది. సో, ఈ డిసీజ్ వచ్చే ముందు మీ బాడీలో ఈ చేంజ్ వస్తుంది అని మనం చెప్పొచ్చు. బట్ ఆటిజంలో అలా కాదనమాట. ఆటిజంలో ఏంటంటే కొన్ని వందల చేంజెస్ ఉంటాయి. అది అక్కడ కూడా స్పెక్ట్రమ్ అనమాట. సో, మనం ఆటిజంని బేసిక్‌గా ఎలా డిసైడ్ చేస్తామంటే సింప్టమాటాలజీ. ఏం సింప్టమ్స్ ఉన్నాయి? బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటామనమాట. సో, మనం ఆటిజం అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేస్తేనో, లేకపోతే ఒక హిస్టోపాథాలజికల్ టెస్ట్ చేస్తేనో, లేదంటే ఏదన్నా ఒక ఎక్స్‌రే తీస్తే, ఎంఆర్ఐ తీస్తే ఆటిజం అనేది మనకు బయటపడదనమాట. ఉమ్. ఆటిజం ఎట్లా అంటే బేస్డ్ ఆన్ బిహేవియర్. ఈ విధమైన బిహేవియర్ ఉంటే దాన్ని ఆటిజం అంటామనమాట. సో, బిహేవియరల్ డయాగ్నోసిస్ ఇస్ ఆటిజం. ఆటిజం. యాహ్! ఓకే. దీన్ని ఎలా రికగ్నైజ్ చేయాలంటారు? రైట్. ఆటిజంని మనం రికగ్నైజ్ చేయాలంటే బేసిక్‌గా 3 సింప్టమ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ఈ 3 సింప్టమ్స్ ఎలా స్టార్ట్ కావాలంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ కావాలి. సో, మేబీ 25 ఇయర్స్, 30 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ సింప్టమ్స్ వస్తే దాన్ని ఆటిజం అనమనమాట. ఓకే. దాంతో పాటు గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే, అంటే మైల్ స్టోన్స్ డిలే ఉండకూడదు. మైల్ హ్మ్. స్టోన్స్ డిలే లేకుండా చిన్నతనం నుంచి నేనిప్పుడు చెప్పే 3 సింప్టమ్స్ ఉంటే దాన్ని మనము ఆటిజం అంటాం. ఆటిజం. ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే పర్సిస్టెంట్ డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ కమ్యూనికేషన్. సోషల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? సో, మనం ఏదన్నా మాట్లాడగలగడం. సో, లేకపోతే మనకేదన్నా ఉంటే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం. వేరే వాళ్ళు ఏదన్నా ఎక్స్‌ప్రెస్ చేస్తే దాన్ని అర్థం చేసుకోవడం. సోషల్ ఇంటరాక్షన్ ఉండడం. అంటే ఫాదర్‌తో, మదర్‌తో ఎలా ఉండాలో అలా ఉండడం. హ్మ్. గర్ల్ ఫ్రెండ్‌తో ఎలా ఉండాలో అలా ఉండడం. టీచర్స్‌తో ఎలా ఉండాలో అలా ఉండడం. సో, ఇంకోటేంటంటే బేసిక్‌గా ఎమోషన్స్, మనకు 5 బేసిక్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. ఫియర్, యాంగర్, డిస్‌గస్ట్, సాడ్‌నెస్, సాడ్. ఎంజాయ్‌మెంట్ హ్మ్. అని 5 ఉంటాయన్నమాట. మనమేంటి చిన్న పిల్లలు, 1 ½ ఇయర్ కొడుకున్నాడనమాట నాకు. వాడు ఇంటికొస్తేనే ఏం చేస్తానంటే పరిగెత్తుకొనొచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. హ్మ్. డోర్ ఓపెన్ చేసిన వెంటనే చేయి పట్టుకొని లాక్కొని పోతాడు. ఎక్కడికి లాక్కొని పోతాడు? కీస్ అన్నీ ఒక దగ్గర పెట్టిండు. ఆ కీస్ దగ్గర తీసుకుపోతాడు. కార్ కీ తీసుకోమంటాడు. జస్ట్ యాక్షన్స్‌తో ఆ! చెప్తుంటారు. 1 ½ ఇయర్. ఓకే. కార్ కీ తీసుకోవాలి. ఇంకా వాడు పద అంటాడనమాట. వాడే పోయి లిఫ్ట్ ప్రెస్ చేస్తాడు. సో, వాళ్ళకు ఇలా కమ్యూనికేట్ చేస్తారనమాట. ఎవరు? హ్మ్. ఆటిజం లేని పిల్లలు. ఆటిజం ఉన్న పిల్లవాళ్ళు అలా కమ్యూనికేట్ చేయలేరు. సో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే అర్థం కాదు. తెలిసినా కూడా కమ్యూనికేట్ చేయలేరు. వేరే వాళ్ళు కమ్యూనికేట్ చేసినా కూడా అర్థం చేసుకోరనమాట. మెయిన్‌గా ఫస్ట్ మనం చూసేదేంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోవడం చిన్నప్పుడు. అదేవిధంగా మనం వాడి నేమ్‌తో పలికితే నేమ్‌కి రెస్పాండ్ చేయకపోవడం. వాడికేదన్నా పేరుంటది. ముద్దు పేరు ఏదన్నా ఉంటది. వాడిని పలికితే ఆ పేరు పెట్టి పిలిస్తే రెస్పాన్స్ లేకపోవడం. తర్వాత మీరు కోపంగా ఉన్నారా? మీరు బాధగా ఉన్నారా? సీ ఆహ్, నార్మల్‌గా కిడ్స్ ఫాదర్, మదర్ ఎలా ఉన్నారని అర్థం చేసుకోగలుగుతారు. ఎలా? బాడీ లాంగ్వేజ్‌ని బట్టి, టోన్ ఆఫ్ వాయిస్‌ని బట్టి, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, అంటే కోపంగా ఉన్న వాళ్ళ ఫేస్ ఒక రకంగా ఉంటుంది. నవ్వుతూ ఉన్న వాళ్ళ ఫేస్ చిన్న పిల్లలు అలా అర్థం చేసుకోగలరు, నార్మల్ పిల్లలు. బట్ ఆటిజం పిల్లలేంటంటే ఈ ఎమోషన్స్ చూపియలేరు. కోపం గానీ, లేకపోతే బాధ గానీ, లేకపోతే భయం గానీ వాళ్ళు చూపియలేరు.
వేరే వాళ్ళు చూపిస్తే దాన్ని అర్థం కూడా చేసుకోలేరనమాట. సో ఇది సోషల్ కమ్యూనికేషన్ అనేది డెఫిషియెంట్‌గా ఉంటుందనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి హైపో ఆర్ హైపర్ యాక్టివిటీ సెన్సరీ యాక్టివిటీ అనమాట. సో మనకేంటి చిన్న సౌండ్ వస్తే వాళ్ళకి చాలా పెద్దగా వినపడడం. నేను ఒక ఆటిజం పేషెంట్‌ని చూసాననమాట. లిఫ్ట్‌లోకి వెళ్ళిన వెంటనే చెవు మూసుకుంటాడు. ఎందుకంటే లిఫ్ట్‌లో ఒక సౌండ్ వస్తుంది కదా! ఆ డైరెక్షన్స్ వస్తాయి కదా! ఆ డైరెక్షన్స్ వీళ్ళకి చాలా హైగా వినిపిస్తాయన్నమాట. అదేవిధంగా కొంతమంది ఏంటంటే కొంచెం వేడున్నా తట్టుకోలేరు. వాళ్ళకి చాలా వేడి అనిపిస్తది. లేకపోతే ఎక్కువ వేడున్నా కూడా వేరే వాళ్ళకి ఎక్కువ వేడున్నది అసలు వీళ్ళకి వేడి అనిపియదు. సో సెన్సరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. దేంట్లో చూడడంలో గానీ, లేకపోతే స్మెల్‌లో గానీ, హియరింగ్‌లో గానీ, టేస్ట్‌లో గానీ, టచ్‌లో గానీ వీళ్ళకి సెన్సరీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంతో పాటు ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటాం. వాళ్ళు చేసిన పనే చేయడం. పని రెగ్యులర్ చేసే పని కంటే కొంచెం వేరే డీవియేట్ అయినా కూడా వాళ్ళు దాన్ని తట్టుకోలేరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక బేబీ వస్తది. బేబీకి ఆటిజం ఉంది. గర్ల్ చైల్డ్. సో ఆ బేబీ ఏంటంటే ఎవ్రీ డే రెడ్ కలర్ డ్రెస్సే వేసుకోవాలి. ఆ డ్రెస్ తప్ప ఇంకా తనకి ఏది వేసినా కూడా అది షీ కెనాట్ డైజెస్ట్ అనమాట. ఎందుకంటే షీ కెనాట్ కాంప్రహెండ్ ఇట్. సో రోజు ఒకటే డ్రెస్ కావాలి. ఇంకో బాబు ఉన్నాడు. వాడేంటంటే రోజు మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళాలి. ఈవినింగ్ అయితేనే ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలి. దాంట్లో పెరి పెరి ఫ్లేవరే కావాలన్నమాట వాడికి. సో అది రోజు తింటాడు. అది తినకుండా వాడికి ఇంక ఏది పెట్టు హి కెనాట్ కాంప్రహెండ్ అనమాట. సో ఇలా ఈ 3 ప్రాబ్లమ్స్, ఒకటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్, ఇంకోటి ఏంటంటే హైపర్ ఆర్ హైపరీ సెన్సరీ ప్రాబ్లమ్స్. ఇవి ఉన్న వాళ్ళకి గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే వేరే ఏ డెవలప్‌మెంట్స్ అంటే వేరే మైల్ స్టోన్స్ అన్ని కరెక్ట్‌గా ఉండి చైల్డ్‌హుడ్ నుంచే ఈ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనము ఆటిజం కింద డయాగ్నోస్ చేస్తామండి. ఓకే డాక్టర్ గారు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్యూ సో మచ్. థాంక్స్ అండి. సో చూస్తూనే ఉండండి వైజ్ మంకీస్ మీడియా. థాంక్యూ.